తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ పేరు ఎప్పుడూ సంచలనమే. అయితే అది సంక్షేమ పథకాల వల్ల కాదు, ఆమె చేస్తున్న వివాదాస్పద వైఖరి, అడ్డగోలు వ్యాఖ్యల పట్ల. నోరు తెరిస్తే చాలు వివాదం, అడుగు వేస్తే చాలు విమర్శ అన్నట్లుగా సురేఖ తీరు మారింది. మొన్నటి వరకు సినీతారల వ్యక్తిగత విషయాలపై మాట్లాడి విమర్శల పాలైన ఆమె ఇప్పుడు ఏకంగా జై శ్రీరామ్ అంటే పైనుండి డబ్బులు రాళతాయా అంటూ హిందుత్వ సెంటిమెంట్ ను టచ్ చేశారు. ఇది సొంత పార్టీ కాంగ్రెస్ కే పెద్ద తలనొప్పిగా మారింది. సురేఖ వ్యవహార శైలి రేవంత్ సర్కార్ ను ఇబ్బంది పెడుతోంది. ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో ఆమె ఒంటరి అవుతూ ఉన్నారు. సురేఖ విషయంలో అధిష్టానం కూడా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. బీజేపీని విమర్శించే క్రమంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చిచ్చురేపాయి. జై శ్రీరామ్ అంటే పై నుండి డబ్బులు వస్తాయా అని ఆమె ప్రశ్నించడంపై హిందూ సంఘాలు, బీజేపీ నేతలు మండిపడుతూ ఉన్నారు. భక్తిని రాజకీయాలు ముడిపెడుతూ ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని విమర్శలు వస్తూ ఉన్నాయి. బీజేపీ వాళ్ళు ఏమైనా మీటింగులు పెట్టుడు జై శ్రీరామనుడు, మీటింగులు పెట్టుడు జై శ్రీరామనుడు. మరి జై శ్రీరామ్ అంటే పైనుంచి ఏమన్నా పైసలు పడతానయా, లేకపోతే ఏమన్నా మనకు పథకాలు వస్తానయా, ఇంకేమన్నా వస్తానయా అంటే ఏమీ లేదు. తీసుకొస్తారు, మోడీతోటో మీటింగ్ పెట్టిస్తారు, 4 హిందీలో మాటలు మాట్లాడిస్తారు, ఎల్లగొడతారు. ఇక్కడ ఉన్నటువంటి 2 మంత్రులు సపోర్ట్ చేయరు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు సపోర్ట్ చేయడు. మరి కేంద్రం నుంచి రావాల్సిన మనకు ఏవైతే ఉన్నాయో వాటి నిధులను రప్పించే ప్రయత్నం చేయరు. మరి మనకు అన్యాయం జరుగుతున్నా కూడా నోరు. సున్నితమైన మతపరమైన అంశాలపై బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా మాట్లాడడం కాంగ్రెస్ అధిష్టానాన్ని ఆత్మరక్షణలో పడేసింది. బీజేపీ విమర్శలకు సమాధానం చెప్పుకోలేని స్థితిలో కాంగ్రెస్ పెద్దలున్నారు. గతంలో కూడా ఇలాగే అనేక సార్లు ఆమె నోరు జారింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ ఇరకాటంలో పడ్డాయి. ఇప్పుడు తాజా వివాదంతో మరొకసారి కాంగ్రెస్ డిఫెన్స్ లో పడాల్సి వచ్చింది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారు మాట్లాడుతూ హన్మకొండలో జై శ్రీరామ్ అంటే పైసలు వస్తాయని అడుగుతున్నారు. బీజేపీ వాళ్ళు మీటింగ్లు పెట్టి జై శ్రీరామ్ తప్పితే ఏం మాట్లాడారు అని చెప్తా ఉన్నారు. ఎందుకు వీళ్ళు ఇట్లా మాట్లాడతారో, ఆ భగవంతుడు వీళ్ళకి దుర్బుద్ధి ఎందుకు ప్రసాదిస్తాడో, వీళ్ళ దేవాదాయ శాఖ మంత్రులుగా ఎట్లా చలామణి అవుతుర్రో ఆ భగవంతుడే కాపాడాలి కాంగ్రెస్ పార్టీని. నాటి సోమనాథ్ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించిన తొలి దేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి మొదలుకుంటే నేటి రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించినటువంటి శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ పూర్తిగా హిందూ వ్యతిరేక పార్టీ. కాంగ్రెస్ పూర్తిగా హిందూ దేవుళ్ళని అవమానించినటువంటి పార్టీ. సోమనాథ్ మందిర ప్రతిష్టా కార్యక్రమానికి నాటి ప్రెసిడెంట్ ని వెళ్ళొద్దని కోరినటువంటి ప్రధానమంత్రి నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు. రామ మందిరం పూర్తి అవుతుందా అని ఎకసక్కలాడి పూర్తి అయిన తర్వాత నిర్మించబడిన రామ మందిరానికి ఈ రోజు దాకా అడుగుపెట్టినటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. సురేఖకు వివాదాలు కొత్తేమీ కాదు. గతంలో అక్కినేని నాగార్జున కుటుంబం, నటి సమంత విడాకుల విషయంలో మాజీ మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అప్పట్లో టాలీవుడ్ మొత్తం ఆమెకు వ్యతిరేకంగా గళమెత్తింది. చివరకు ఆమె క్షమాపణ చెప్పాల్సి వచ్చిన పార్టీ ప్రతిష్టకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ విషయంలో ఆమె కోర్టులో పరువు నష్టం కేసును కూడా ఎదుర్కొంటున్నారు. కేవలం బయట వ్యక్తులతోనే కాదు, సొంత పార్టీ నేతలతో కూడా సురేఖకు పసుకోవడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరొక మంత్రి సీతక్కతో పాటు జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఆమెకు విభేదాలున్నాయి. ప్రోటోకాల్ విషయంలో ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోనే నేరుగా తలపడడం పార్టీలో కలకలం రేపింది. అధికార యంత్రాంగం కూడా ఆమె తీరుతో విసిగిపోయిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వరుస తప్పిదాలు, అనుచిత వ్యాఖ్యలతో కొండా సురేఖ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి గుదిబండగా మారారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అటు విపక్షాలకు ఆయుధాలు అందించడం, ఇటు సొంత పార్టీలోనే అసమ్మతి పెంచడం ప్రభుత్వానికి మైనస్ గా మారుతోంది. రేవంత్ రెడ్డి సర్కార్ ఆమెపై కఠినమైన నిర్ణయం తీసుకుంటుందా లేక హెచ్చరికలతో సరిపెడుతుందా అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. మాట జారితే వెనక్కి తీసుకోలేం, కానీ మంత్రి సురేఖ మాత్రం పదే పదే అదే తప్పు చేస్తూ పార్టీని ఇరుకున పెడుతూ ఉన్నారు. మరి ఈ వివాదాల సుడిగుండం నుండి ఆమె ఎలా బయటపడతారో చూడాలి.
మంత్రి సురేఖ వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏ స్థాయిలో మంటలు రేపుతుందో, ప్రభుత్వంపై విమర్శలు వచ్చేలా చేస్తున్న ఇలాంటి వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.